ఒక చిన్న గ్రామంలో చెరువు పక్కనే ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంటి గురించి గ్రామస్తులు ఎన్నో రూమర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఆ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో ఏవో అరుపులు, ఎవరో ఏడుస్తున్న శబ్దాలు, ఇలా విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉంటాయని, ఆ సమయంలో అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు అని ఆ ఊరి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి గ్రామానికి బద్రి అనే యువకుడు ఉద్యోగ విషయంగా అక్కడికి వస్తాడు. బద్రి ఒక ప్రాజెక్ట్ కోసం 2 వారాలు అక్కడే ఉండాలి. తక్కువ అద్దెకి వస్తుంది కదా అని బద్రి ఆ చెరువు పక్కనే ఉన్న ఆ పాత ఇంటిని ఎంచుకున్నాడు. కానీ బద్రి ఎంత తప్పు చేశాడు అన్నది తనకి తర్వాత తెలుస్తుంది. గ్రామస్తులు అతన్ని ఆ ఇంట్లో ఉండొద్దు అని హెచ్చరిస్తారు. కానీ బద్రి మాత్రం అవి ఏమీ నమ్మకుండా ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలు ఏంటి అని నవ్వుకునేవాడు. కొత్త ప్లేస్ అవ్వడంతో బద్రికి నిద్ర రావట్లేదు. చాలాసేపటికి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. మధ్యరాత్రి ఒక్కసారిగా ఎవరో తలుపు తట్టిన శబ్దం. బద్రి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. మళ్ళీ అదే విధంగా తలుపు తట్టిన శబ్దం వస్తుంది. టైం చూస్తే 12 అయిపోయింది. ఈ టైంలో ఎవరు రానుకుంటూ పైకి లేచి ఇంటి డోర్ ఓపెన్ చేశాడు. ఇంటి ముందు ఎవరూ లేరు. అలా బయటకి వచ్చి చుట్టుపక్కల చూశాడు. కానీ బద్రికి ఎవరూ కనిపించలేదు. చిరాకుగా బద్రి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే చెరువు దగ్గరే ఉన్న అడవిలోకి వెళ్తాడు బద్రి. అక్కడ వచ్చే స్వచ్ఛమైన గాలి, ఆ నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ లోపలికి వెళ్తుండగా బద్రి కాలికి ఏదో తగిలినట్టు అనిపించింది. చూస్తే అది ఒక పుస్తకం. ఆ బుక్ ఆకుపచ్చ రంగులో విచిత్రంగా ఉంది. బద్రి బుక్ ఓపెన్ చేసి చూశాడు. ఈ ఇంటిని వదలకుండా ఉండే ప్రతి ఒక్కరూ మరణిస్తారు అని రక్తంతో ఆ బుక్లో రాసి ఉన్నది చూశాడు బద్రి. అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుందో బద్రికి అర్థం కాలేదు. అదే రోజు రాత్రి బద్రి ఆ పుస్తకాన్ని తగలబెట్టేశాడు. కానీ ఆ రోజు రాత్రి అమావాస్య అర్ధరాత్రి ఒక చిన్న బాలిక ఆ అర్ధరాత్రి చెరువు నీటిలో నుండి నెమ్మదిగా బయటకి వచ్చి అతని రూమ్ తలుపు దగ్గరికి చేరుకుంది. భయంతో ఉలిక్కిపడి లేచాడు బద్రి. ఇదంతా ఒక కళ అని తెలిసిన మనసులో ఏదో ఆందోళన, గుండె నిండా భయం, తన మదిలో ఎన్నో ప్రశ్నలు. రాత్రి వచ్చిన కళ గురించి ఆందోళన చెందుతున్న బద్రి ఆ ఇంటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ఊర్లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళని కలిసి ఆ ఇంటి గురించి అడుగుతాడు. అప్పుడు ఒక ముసలాయన ముందుకు వచ్చి ఆ ఇంట్లో 20 ఏళ్ల క్రితం ఒక కుటుంబం ఉండేది. ఒకరోజు వారి కూతురు కవిత ఆ ఇంటి పక్కనే ఉన్న చెరువులో మునిగిపోయింది. కానీ తన మృతదేహం ఎంత వెతికినా కనిపించలేదు. ఆ బాధతో తన తల్లిదండ్రులు కూడా అదే ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయారు. అప్పటి నుండి ఆ పాప దయ్యంగా మారి ఆ చెరువు దగ్గరే తిరుగుతుంది అని
అక్కడికి వెళ్ళిన మనుషుల్ని తన వైపు ఆకర్షించుకొని ఆ చెరువులో తీసుకెళ్తుంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు అని ఆ ముసలాయన బద్రితో చెప్తాడు. ఈ కథలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో తెలియని బద్రికి ఇంకో 2 రోజుల్లో ఇల్లు మారితే బెటర్ అని అనుకున్నాడు. బద్రి ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నాడు. టైం రాత్రి 2 అవుతుంది. మెల్లిగా బద్రి ఇంటి తలుపు తీసిన శబ్దం వచ్చింది. అదెవరో కాదు, దయ్యం రూపంలో ఉన్న ఆ పాప తన చేతిలో ఆ పచ్చ పుస్తకం పట్టుకొని డోర్ తీసి లోపలికి వచ్చింది. నా కోసమే వచ్చావా బద్రి? చిరునవ్వుతో అడిగింది. నీ పేరు ఇప్పుడు ఇందులో ఉంది బద్రి. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. బద్రి షాక్లో అరవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ బద్రి నోటి నుండి శబ్దం రావట్లేదు. దయ్యం రూపంలో ఉన్న ఆ పాప బద్రి దగ్గరికి వచ్చి చుట్టు పట్టుకొని బలవంతంగా చెరువులోకి లాక్కెళ్ళింది. చివరికి అక్కడికి వచ్చిన బద్రి కథ అలా అంతమైంది. ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఎవ్వరికీ తెలీదు. కానీ ప్రతి సంవత్సరం ఓ కొత్త పేరు ఆ పుస్తకంలో చేరుతూనే ఉంది.